హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. పప్పు చాలా బాగుంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక చూసేద్దామా అండి. ముందుగా మనం ఒక పచ్చి మామిడికాయని ఇట్లా పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకోకపోయినా పర్లేదు, నాకు పొట్టు మంచిగా అనిపించదు, అక్కడక్కడ తాకుతుందని నేనైతే పొట్టు తీస్తున్నానండి. మంచిగా తీసుకోండి పొట్టు. ఆ తర్వాత కందిపప్పు ఒక 3-4 పిడకలు వేసుకుందామండి కుక్కర్లో. దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉంచుకుందాం. అలాగే కొంచెం చింతపండు కూడా వాష్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఒక ఉల్లిపాయ మంచిగా కట్ చేసుకొని, అలాగే ఒక టమాటా, మనం కట్ చేసి పెట్టుకున్న పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు, తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు, అలాగే 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ కలుపుకొని, మీరు ఒకటి గమనించాలండి, నేను అన్నీ ఒక్క దాంట్లోనే వేస్తున్నాను కుక్కర్లోనే. తర్వాత మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మన పప్పు ఉడికినాక స్ట్రక్చర్ ఇదండి. మనం రుబ్బుకోవాలి కాబట్టి పైన వాటర్ని తీసేయండి, ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి. తర్వాత ఇలా వస్తుంది కదండి, దీన్ని మంచిగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకోండి, అన్నీ మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత అలా రుబ్బుకున్నాక మనం పక్కన నీళ్లు తీసి పెట్టుకున్నాం కదండి పప్పు పైనవి, దాంట్లో ఈ పప్పు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మంచిగా పప్పు తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే మంచిగా అవుతుంది పప్పు. తర్వాత మనకు సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని, తర్వాత మన పప్పులోకి తాలింపు వేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దాంట్లో తాలింపు గింజలు వేసేసుకొని, ఆవాలు జీలకర్ర వేసుకొని, ఒక వెల్లుల్లి మంచిగా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒట్టిమిరపకాయలు కూడా వేసుకుందాం 2-3. ఆ తర్వాత కరివేపాకు 3-4 రెబ్బలు వేసుకుందాం. అవి మంచిగా మిక్స్ చేసేసుకొని, అవి కాస్త మగ్గాక దాంట్లో కొంచెం పసుపు, అది ఒకసారి మిక్స్ చేసేసుకొని, అలాగే కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ అయితే ఆప్షనల్ అండి, వేయాలని రూల్ ఏం లేదు. ఇంగువ లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంగువ వేస్తున్నాను. ఆ తర్వాత ఆ తాలింపుని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ తాలింపుని పప్పులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి. చూడండి పప్పు ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. చూస్తానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి అందరికీ.